is the man who makes the Lord his trust, who does not turn to the pride, to those who go astray after a lie. ఇక్కడ ఎవరండి బ్లెస్డ్? ఎవరు? గాడ్ని ట్రస్ట్ చేసిన వారు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా, ఎలాంటి అనుకూలతలో ఉన్నా కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్మిన వారు బ్లెస్డ్ అని. ఎందుకంటే నన్ కెన్ కంపేర్ విత్ యూ అని చెప్పి. సో దేవుడికి సాటి ఎవరూ లేరు. అలానే వారు ఎలా వారి గర్వముకి తిరగలేదు. సో ఇంకొకటి, ఇప్పుడు ఒక మంద నుండి ఒక జంతువు బయటికి వెళ్ళిపోయిందంటే అది వైల్డ్ యానిమల్స్కి అటాకింగ్కి చాలా ఈజీ. సో ఒక ట్రూత్ అనే మందలో నుండి బయటకు వచ్చేస్తే సాతానికి అటాక్ చేయడం కూడా అంతే ఈజీ. సో ఇక్కడ వారు ఎలా ఉన్నారు? లైక్ యాస్ట్రే. ఎవరు ఆశీర్వాదం పొందుకోవట్లేదు? ఎవరైతే ట్రూత్ నుండి అబద్ధాన్ని నమ్మి, ఒక లైన్ని నమ్మి యాస్ట్రే అయిపోయిన వారు. మీరు కూడా నిజాన్ని వదిలేసి అబద్ధాన్ని వెనుక పరిగెడుతూ ఉన్నారేమో. ఒకసారి సెర్చ్ చేసుకోండి. అబద్ధాలను ఊరికి నమ్మేస్తూ ఉన్నారేమో. నిజం ఏంటి అని కనిపెట్టడానికి ట్రై చేయండి. మీరు నమ్మే ప్రతిదాన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాన్ని రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. సో నిజం అనేది అప్పుడు తెలుస్తుంది. మరి కంటికి కనిపించేవన్నీ నిజమని అనుకోలేం కదా. మన ట్రూత్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు దాని మీద మన నమ్మకము, స్ట్రెంగ్త్, ఒక కాన్ఫిడెన్స్తో ఉంటుంది. అంతే బలముగా ఉంటుంది. సత్యం ఏంటి అని కనిపెట్టడానికి ట్రై చేయండి. ప్రైజ్ ది లార్డ్.